సరునగర్ మినీ ట్యాంక్ బండ్ ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ గారు ఇక్కడ లోకల్ గా ఉన్న కార్పొరేటర్లు అందరూ కూడా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీన్ని పనిచేస్తున్నారు. దీనికి దాదాపుగా బండ్కి స్ట్రామ్ వాటర్కి మూడింటికి అన్నిటికీ కలిపి 15 కోట్ల దాకా కూడా శాంక్షన్ చేశారు. ఈ శాంక్షన్ ఎప్పుడు కూడా ఎవరు చేపించుకొని రాలే, ఏది తీసుకొని రాలే. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాకనే గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి గారు శ్రీధర్ గారు వచ్చి స్ట్రోమ్ వాటర్ కి బ్రిడ్జ్ కి అన్నిటి కూడా ఏర్పాటు చేయడానికి వచ్చి డెవలప్మెంట్ చేస్తుండ్రు. ఇది చూసి ఓర్వలేక నీకు ఏమి నేను ఎట్లా చేయలేదు, వచ్చి ఒక బిడ్డడు మత్తెత్తలేదు, వీడికి వచ్చే రోజు మట్టెత్తింది. నేను చెప్తున్నా ఇక్కడ పనులు తక్కువ పడితే మా కాంట్రాక్టర్ గారు చెప్తున్నా, మా కార్పొరేటర్ వచ్చి పని చేయించుకొని రోజు కూలి ఏమైనా ఇంటే ఈరి. ఎందుకంటే ఆమెకి ఇలా భాగస్వామ్యం లేదు కాబట్టి కనీసం భాగస్వామ్యం కల్పిద్దాం. మా పోచమ్మ కాలనీ, చెరుకుతోట కాలనీ, అంబేద్కర్ నగర్, భగత్ సింగ్ నగర్ కాలనీ, జేబీ కాలనీ అన్ని 2 డివిజన్లు కలిపితే మొత్తం డ్రైనేజ్ పొంగి వదులుతుంది. ఇది నేనన్న మాట కాదు, బీజేపీ కార్యకర్తలు చెప్తున్న మాట. మా కార్పొరేటర్ షోప్ టాప్లకే ఉందన్నా, మీరు పని చేస్తున్నారు. ఈ మాజీ కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో వారిని డైరెక్ట్ గా మాజీనే చేసేసేది, మళ్ళా లేచి కార్పొరేటర్ చేసేది లేదని చెప్పేసి మీ బీజేపీ కార్యకర్తలే గల్లీ గల్లా మొత్తుకుంటారు మాతోని. వాళ్ళు డైరెక్ట్ గా ముంగలు చెప్పలేక మాకు చెప్తున్నారు, మీరు ఎమ్మెల్యే అయితే, ఎమ్మెల్సీ అయితే, ఎంపీ అయితే అని మాట్లాడుతారు. ఫస్ట్ ఈడ డ్రైనేజ్ సాఫ్ చేయి, స్ట్రీట్ లైట్లు లేవు, ఏవి లేవు. ఇంత పెద్ద ప్రాజెక్ట్ చదువుతారు, దీనికి పనికిమాల పని అంటున్నాం. సబర్మతి రివర్ ఫ్రంట్ ఏదో మోదీ కట్టిండో అది పనికిమాల పని అయితే ఇది పనికిమాల పనే. హైడ్రా అనేది ఈ తెలంగాణ రాష్ట్రంలోనే గజ వణికిపిస్తుంది. ఒక్కొక్కరికి దళాలు ల్యాండ్లు కబ్జాలు చేసుకుని వాళ్ళకు దళ వణికిపిస్తుంది. నీకు ఎందుకు గుండెలు దళగొడుతుందో నాకు అర్థమైతలేదు. ఈడ నీకు కూడా పాలుందా ఒకసారి దాని కూడా తెలుసుకుంటాం, దాని కూడా విచారణ చెప్తుంది. సనాతన ధర్మంలో కులం అనేది లేదని చెప్తుంది. సనాతన ధర్మంలో కులం అనేది లేదు చెప్తుంది. నువ్వు మా హిందువులు అని మాట్లాడుకుంటా బీసీ ఏడికైనా వచ్చింది. ఇది బీసీల ఆత్మ గౌరవానికి చాలా చేదు అనుభవం. బీసీలందరూ కూడా ఐక్యమత్యంగా కాంగ్రెస్ పార్టీలో బీసీలు, ఎస్సీ, ఎస్టీలు అందరూ కలగలిపి మా డివిజన్ లో మేము ఎంత కలిసి ఆప్యాయంగా పనిచేసుకుంటామో మాకు తెలుసు. కానీ నీకు ఎవరైతే రాంగ్ మాట్లాడి, సబ్జెక్ట్ అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ మాట్లాడి నీకు ఏదైనా ఎవరైనా తిడుతురు అన్నప్పుడే బీసీ అనే పేరు గుర్తొస్తుంది. బీసీ అనే క్యాస్ట్ నీకు నీ అవసరాలకే గుర్తొస్తుంది. నేను బీజేపీ నాయకులు అడుగుతున్నా, నేను మోహన్ భగవత్ గారు ఆర్ఎస్ఎస్ చీఫ్ అడుగుతున్నా, నరేంద్ర మోదీ గారిని, అమిత్ షా గారు అడుగుతున్నా, మా సరునాల చెత్త బాగా పేరుకపోయింది, దానికి కారణం మీరే. నువ్వు గెలిచింది, నువ్వు ఏ మాత్రమైనా కానీ కూడా రేవంత్ రెడ్డిని విమర్శించే నీకు అర్హత లేదు. నువ్వు ఏమైతే మా కాంగ్రెస్ వాళ్ళని డమ్మి కాంగ్రెస్ ఏదేదో అంటావు, అనేటప్పుడు ఒకసారి ఆలోచన. ఇలా కాంగ్రెస్ వాళ్ళే ప్రతి బస్తీలో పోయి పని చేపిస్తారు. కాలనీలలో కానీ బస్తీలలో కానీ మా కార్యకర్తలు కానీ మేము కానీ ప్రతి బస్తీలో పోయి ప్రతి డ్రైనేజ్ నిండితే మాకు ఫోన్ చేస్తారు, నీకు కాదమ్మా. ఎందుకంటే నువ్వు 5 ఏళ్లల్లో తిని ఏసీలో అనుకున్నావు కనుక నీకు ఏది తెలియదమ్మా. కష్టం సుఖం అనేది మా కార్యకర్తలకు తెలుసు. ఎందుకంటే బస్తీలలో మేమే ఉంటాం కనుక నువ్వేమో ఏసీలలో ఉంటావు, మేము బస్తీలలో ఉంటాం. ఆ బస్తీలో ఇప్పుడు మా కార్యకర్త ఉంటాడు, అన్న శంకర్ అన్న ఏడున్నవేడ డ్రైనేజ్ నిండిందంటే మా కార్యకర్తలకు చెప్తే నేను పోయి అక్కడ ఇమ్మీడియట్లీ సాల్వ్ చేస్తాం. ప్రతి బస్తీలో ఒక కార్యకర్త ఉండు. నీకు ఏడుండమ్మా కార్యకర్తనే లేడు. నీకు కావాలంటే కాంగ్రెస్లో మా కార్యకర్తలను పిలిపిద్దాం, నీ కార్యకర్తలను పిలిపి నీ డివిజన్లో నీ ఎంబడి కార్యకర్తనే లేడు. కానీ ఒక షోపు టాప్ చేసుకుంటా ఒక యూట్యూబ్ తయారు చేసి ఫేస్బుక్లో ఇడిస్తే కాదమ్మా. ఫస్ట్ జనాల మంచి చెడ్డ చూసి వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉంది వాళ్ళ సాల్వ్ చేయాలి. ఒక వాటర్ రాదు కాలనీలలో, సరిగ్గా వాటర్ రాకపోతే నువ్వు దాన్ని పట్టించుకోవు. ఇలా పోచమ్మ కాలనీకి పోతే ఏమంటుందంటే, శ్రీవాణి 5 ఏళ్ళు అయింది సార్, ఒక్కనాడు మా దగ్గర వచ్చి చూడలే, మీరు పిలవంగానే వచ్చారు సార్, ఇలా కమిషనర్ దగ్గర ఊకున్నాం, పోయి దాని ప్రాబ్లం సాల్వ్ చేసినాం. ఇట్లుంటుందమ్మా. ఖాళీ కార్పొరేటర్ అంటే గెలుపుడు కాదమ్మా, పనులు చేయాలి. నీకు 5 ఏళ్ళు అవకాశం ఇచ్చింది, నీకు ఫండ్ ఉంది, మరి నువ్వు ఎందుకు రోడ్లు వేయలేదు, డ్రైనేజ్ లైన్లు ఎందుకు చెప్పలేదు? మా బస్సులో వస్తే నిన్ను తిడుతుర్రు. ఇప్పుడు నువ్వు ఇంతకుముందు ఉన్నవి వచ్చి నువ్వు తిట్టి ఎలా కొట్టిరు నిన్ను. ఇంకా ముందు బస్సులు అవి ఇదే ప్రభావం ఉంటుంది నీకు. ప్రతి బస్సుకేంచి నిన్ను తరిమి కొట్టే రోజులు వచ్చినాయి అమ్మ. చిట్టి పంపిస్తారు.